హలో అండి, దిస్ ఇస్ శిల్ప. వెల్కమ్ టు ది ఛానల్ శిల్ప లక్కీ వరల్డ్. సో ఈరోజు అయితే నేను మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చి టమీ టైం అండి. టమీ టైం బేబీస్కి ఎప్పుడు ఎలా ఎందుకు చేయించాలి అలాంటి గురించి టాపిక్ మొత్తం ఇన్ డీటెయిల్ నేను డిస్కస్ చేయబోతున్నాను. బికాజ్ నేను నాకు 3 years ఓల్డ్ బాబు ఉన్నాడు. వాడు పుట్టినప్పుడు నేను టమీ టైం చేయించాను. నాకు మంచి బెనిఫిట్స్ వచ్చాయి, రిజల్ట్స్ మంచిగా ఉండే. అండ్ నేను నేర్చుకున్నవి, నేను రీసెర్చ్ చేసినవి, మిస్టేక్స్, లెర్నింగ్స్ అన్నీ కూడా నేను ఈ ఛానల్ అప్కమింగ్ వీడియోస్లో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టార్టింగ్ టమీ టైం అనే వీడియో గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను అనమాట. టమీ టైం అనే టాపిక్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. సో జనరల్గా అయితే టమ్మీ టైం అంటే ఇండియాలో అంత అవేర్నెస్ లేదు అన్న ఫీలింగ్. అబ్రాడ్స్లో అయితే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటుంది అనమాట, టమ్మీ టైం చేయించాలి బేబీకి అని. టమ్మీ టైం అంటే ఏంటి? టమ్మీ టైం అంటే దాని నేమ్లోనే ఉంది టమ్మీ టైం అని. సో మన బేబీని టమ్మీ పైన బోర్లా పడుకోబెట్టడం, సింప్లీ బోర్లా పడుకోబెట్టడము. సో బోర్లా పడుకోబెట్టడాన్ని టమ్మీ టైం అంటారు. సో వాళ్ళ మేజర్ ప్రెషర్ అనేది టమ్మీ పైన ఉండాలి, చెస్ట్ పైన ఉండొద్దు. సో అది టమ్మీ టైం అంటారు. నాట్ ఆన్ చెస్ట్, ఓన్లీ ఆన్ స్టమక్, అది టమ్మీ టైం అనమాట. సో దాన్ని ఎప్పటి నుంచి చేయొచ్చు? టమ్మీ టైం అంటే ఏంటో తెలిసింది, మరి ఎప్పటి నుంచి చేయొచ్చు అనేది కూడా ఆ క్వశ్చన్ ఉంటుంది కదా. సో టమ్మీ టైం యాజ్ సూన్ యాజ్, చాలామంది అయితే న్యూ బోర్న్ ఇంటికి తీసుకొచ్చింది కదా, 7 daysకి ఇంటికి తీసుకొస్తాం కదా, అప్పటి నుంచి ట్రై చేద్దామంటారు. బట్ ఐ సజెస్ట్ బేబీ అంబలికల్ కార్డ్ ఉంటుంది కదా, బొడ్డు, అది కట్ చేసేస్తారు. అది అక్కడ హీల్ అయిపోయాక యూ కెన్ స్టార్ట్ ద టమ్మీ టైం ప్రాసెస్. అండ్ అంత టైంలో మదర్ కూడా, వెదర్ ఇట్ ఈస్ నార్మల్ ఆర్ సి సెక్షన్, మదర్కి కూడా కొంచెం హీల్ అవ్వడానికి టైం దొరుకుతుంది. సో దాని తర్వాత మదర్ కూడా హ్యాపీగా, బేబీ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి టమ్మీ టైం చేయించిన ఇద్దరు హ్యాపీగా ఎంగేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు చేయించాలి అనేది. సో ఎందుకు చేయించాలి? ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ టమ్మీ టైమ్ ఈజ్, చాలామంది మదర్స్కి, ఎస్పెషల్లీ న్యూ బోర్న్ మదర్స్కి ఉండేది, పిల్లలు ఓన్లీ 6 months వరకు బ్రెస్ట్ మిల్క్ మీదే ఉంటారు కదా. సో ఎక్కువ లిక్విడ్స్ పోతాయి. సో దానివల్ల వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ పిల్లల్లో కూడా ఉంటాయి. సో గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఈ టమ్మీ టైం ఇవ్వడం వల్ల ప్రెషర్ స్టమక్ మీద పడుతుంది. స్టమక్ మీద పడడం వల్ల చాలా బేబీస్లో టమ్మీ టైం వల్ల గ్యాస్ రిలీఫ్ అనేది అవుతుంది అనమాట. యూ కెన్ అబ్జర్వ్ బేబీ ఫాట్ చేయడం కానీ, యూనో గ్యాస్ రిలీజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట ఆ టైంలో. సో ఇది ఒక్కటి బెనిఫిట్ చాలాగా టమ్మీ టైం చేయించడానికి. నాకైతే మా బేబీ టైంలో గ్యాస్, జనరల్గా అందరి బేబీస్లో ఉంటుంది, ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుండే అనమాట. సో అది నేను టమ్మీ టైం చేయించినప్పుడల్లా వాడు ఫార్టింగ్ చేయడం అలాంటిది వల్ల గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుండే, బర్బ్స్ చేస్తుండే. సో దానివల్ల గ్యాస్ రిలీఫ్ అవుతుండే. సో అదొక బెనిఫిట్ చాలు కదా టమ్మీ టైం చేయించడానికి. బేబీస్ చాలా మంచిగా రిలాక్స్ అవుతారు అది టమ్మీ టైం చేయించినాక. సో సెకండ్ బెనిఫిట్ వచ్చి దేర్ బ్యాక్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. సో జనరల్గా మనందరికీ తెలుసు 0 to 6 months యాజ్ సచ్ బేబీస్ క్రాలింగ్ చేయడము అలాంటివి చెయ్యరు. మనం పడుకోబెట్టేంత వరకు వాళ్ళు క్రాలింగ్ కానీ అది చెయ్యరు కదా, స్టార్టింగ్ 0 to 3 months, అట్లీస్ట్ 4 months 5 months వరకు. సో మనం ఈ టమ్మీ టైం వల్ల ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఆ బెనిఫిట్ ఇస్తున్నాము, ఆ ఆపర్చునిటీ ఇస్తున్నాము టమ్మీ టైంలో చేయడానికి. సో దానివల్ల ఏముంటుందంటే మేజర్ ఆఫ్ ద టైం వాళ్ళు వాళ్ళ బ్యాక్ మీదనే పడుకుంటారు, లేడౌనే ఉంటారు. వాళ్ళు అసలు యాక్టివిటీ చేయరు, పడుకున్నానే అలాగే ఉంటారు. కాబట్టి బ్యాక్ మజిల్స్ అనేవి కొంచెం టైర్డ్ అవ్వడము, రిలాక్సింగ్ కాకపోవడము అలాంటివి ఉంటుంది కదా. ఈవెన్ మనకైనా సరే ఒకటే యాంగిల్లో మనం పడుకుంటే మనకి ఎంత చాలా ఇరిటేబుల్గా ఉంటుంది, చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో అలాగే బేబీస్ కూడా ఉంటుంది కదా. సో మనం టమ్మీ టైం వేయడం వల్ల బ్యాక్ మజిల్స్ అనేవి చాలా రిలాక్స్ అవుతాయి. అండ్ ఆల్సో బ్యాక్ మజిల్స్ అనేది స్ట్రెంత్ అవుతుంది. ఎందుకంటే స్ట్రెంత్ అవుతుంది, థర్డ్ బెనిఫిట్. సో బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెంత్ అవుతాయి. ఆర్మ్ మజిల్స్, షోల్డర్ మజిల్స్, నెక్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంత్ అవుతాయి. ఎందుకంటే బేబీని టమ్మీ టైం ఇచ్చినప్పుడు బేబీ ఇట్లా తల లేపడానికి ట్రై చేస్తాడు, చెయ్యి లేపడానికి ట్రై చేస్తాడు, చెయ్యి పట్టుకొని ఇట్లా తల లేపడానికి ట్రై చేస్తాడు. దానివల్ల బ్యాక్ మజిల్స్, ఆర్మ్ మజిల్స్, షోల్డర్ మజిల్స్, నెక్ మజిల్స్ ఇవన్నీ తను యూస్ చేస్తున్నాడు అనమాట. విచ్ జనరల్లీ వాళ్ళు 6 months లోపు ఆన్ దేర్ బ్యాక్ పడుకునే ఉంటే జనరల్గా వాళ్ళు చెయ్యరు. సో దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్ మైల్ స్టోన్స్ అనేటివి ఏమైనా ఉన్నాయో అవి జనరల్గా త్వరగా అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో
సో జనరల్‌గా చాలామంది పేరెంట్స్ అంటుంటారు కదా! మా బాబు ఇంకా బోర్ల పడలేదు. అయ్యో! ఇంకా కూర్చోవటం లేదు, ఇంకా నడవటం లేదు, ఇంకా క్రాల్ చేయటం లేదు అంటారు కదా! సో ఇలాంటివన్నీ ఫేస్ చేసే పేరెంట్స్‌కి కూడా ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అయితది. సో ఇనీషియల్ ఏజ్‌లో ఇది స్టార్ట్ చేస్తే మనకి ఈ ఫ్యూచర్ మైల్‌స్టోన్స్, ఇవన్నీ మైల్‌స్టోన్స్ అంటే ఏంటంటే బేబీ సపోజ్ బోర్ల పడ్డం ఒక మైల్‌స్టోన్. ఆహ్, ఇంకేంటి సైడ్‌కి ఆహ్, ఉల్టా అంటే 360 యాంగిల్స్ ఇట్లా తిరుగుతారు కదా! అదొక మైల్‌స్టోను. లేచి కూర్చోవడం ఒక మైల్‌స్టోన్. క్రాలింగ్ ఒక మైల్‌స్టోను. అలాగే నడవడం. సో ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే బేబీ నెక్ కంట్రోల్. జనరల్‌గా బేబీ నెక్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటది. మీకు కూడా తెలిసే ఉంటది. పిల్లలు నెక్ పట్టుకో, మళ్ళీ మెడ పట్టేస్తది అట్లా అంటూ ఉంటారు పేరెంట్స్. ఎస్పెషల్లీ న్యూ మదర్స్‌కి తెలియదు కదా హ్యాండిల్ చేయడం ఎలాగో. సో అప్పుడు పట్టుకున్నప్పుడు నెక్ మజిల్స్ అనేవి చాలా చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో ఈ యాక్టివిటీ వల్ల, ఈ టమ్మీ టైమ్ అనే యాక్టివిటీ వల్ల మనం బేబీని బోర్లా పడుకొని పెట్టినప్పుడు ఈ నెక్ మజిల్స్ చాలా యూజ్ చేస్తారు. యూ కెన్ అబ్జర్వ్ దాట్. నేను మా బాబుకి చేయించాను. అది కూడా ఒక వీడియో పక్కకు పెడతాను చూడండి. సో నెక్ కంట్రోల్ అనేది చాలా త్వరగా వస్తదనమాట. జనరల్‌గా ఇది 1.5, 2 మంత్స్ పడతది. నెక్ కంట్రోల్ 2 మంత్స్ టు 3 మంత్స్ పడతది. సో నెక్ కంట్రోల్ అనేది చాలా త్వరగా అచీవ్ చేయడానికి టమ్మీ టైమ్ అనేది ప్రూవెన్ ఫీట్ అనుకోవచ్చు. ఆర్ ఒక ప్రివెన్షన్ స్టెప్ అనుకోవచ్చు. జనరల్‌గా పిల్లల్ని 6 మంత్స్ వరకు బ్యాక్ పైనే పడుకుంటారు కాబట్టి బేబీ స్కల్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో అది ఎంత సాఫ్ట్‌గా ఉంటుందంటే మీరు ఒక దగ్గర ప్రెషర్ అలాగే పెడితే బేబీ హెడ్ అనేది ఆ షేప్‌కి మోల్డ్ అయిపోతుందనమాట. సో మనకు అంటూ ఉంటారు కదా! చిన్నప్పుడు పిల్లల్ని ఒకటే సైడ్ పడుకోబెట్టకు, ఇటు సైడ్ పడుకుంటే ఇటు సైడ్ తిప్పు, ఇటు సైడ్ పడుకుంటే ఇటు సైడ్ తిప్పు అని చెప్తూ ఉంటారు కదా! ఇక్కడ ఏమంటారు దాన్ని, ఆహ్, అణిగిపోతది తల. ఒక సైడ్ ఇంకో సైడ్ అణిగిపోతది. ఇంకోసారి పెద్దగా, ఇంకోసారి సన్నగా, చిన్నగా అనిపిస్తది అని అంటుంటారు కదా! సో అలాంటిది ప్రివెంట్ చేయడానికి కూడా టమ్మీ టైమ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అంటే బేబీకి కొంచెం టైం మనము టమ్మీ మీద ఉండే ఆపర్చునిటీ ఇస్తాం కాబట్టి ఇక్కడ ప్రెషర్ తగ్గిపోతుంది. సో ఇక్కడ ప్రెషర్ తగ్గిపోవడం వల్ల మనకి షేప్ ప్రివెన్షన్ కూడా అవుతుందనమాట. సో బేబీ హెడ్ షేప్ రౌండ్‌గా ఉండడం అనేది ప్రతి తల్లి కోరుకుంటుంది. వాళ్ళ హెడ్ ఫ్లాట్‌గా ఉండాలని ఎవరు అనుకోరు. సో ఇది కూడా ఒక ప్రివెంటివ్ మెజర్ లాగా మనం యూజ్ చేయొచ్చు ఫ్లాట్ హెడ్ ప్రివెన్షన్ కోసము. ఇంకొకటొచ్చి మనకి ఈ టమ్మీ టైమ్ ద్వారా పిల్లల్లో రెస్పాన్సివ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ అనేవి ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే బేబీని టమ్మీ టైమ్ పడుకోబెట్టినప్పుడు వాళ్ళ ముందు ఏదన్నా కలర్ఫుల్ టాయ్ వేసామనుకోండి, దాన్ని చూడడానికి, ముందుకెళ్ళడానికి, ఎవరైనా పిలిచినా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని చూడడానికి వాళ్ళకి ఆ స్కోప్ ఉంటుంది. జనరల్లీ వాళ్ళు బ్యాక్ మీద పడుకున్నప్పుడు జనరల్‌గా అది చెయ్యరు. సో ఇలా పడుకున్నప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది. వాళ్ళ లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. వాళ్ళ రెస్పాన్స్ స్కిల్ పెరుగుతాయి. వాళ్ళ ఐ మజిల్స్‌కి మంచి ఎక్సర్సైజ్, నెక్ మజిల్స్‌కి మంచి ఎక్సర్సైజ్. సో టమ్మీ టైమ్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ స్టార్ట్ ఫర్ యువర్ న్యూ బార్న్. వెరీ మచ్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. అది మనకి డిఫరెంట్ మైల్‌స్టోన్స్ త్వరగా అచీవ్ చేయడానికి యూస్‌ఫుల్ అవుతుంది. రోల్ ఓవర్ మైల్‌స్టోన్ అంటాం కదా! బోర్లా పడ్డము. ఆ మైల్‌స్టోన్ త్వరగా అచీవ్ చేయాలంటే టమ్మీ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేస్తేనే అయితదని కాదు. బట్ అది చేయడం వల్ల ఏంటంటే బేబీకి మనం ఆపర్చునిటీ ఇస్తున్నాము అలా చేయడానికి. సో అది వాళ్ళకి యూస్‌ఫుల్ అవుతుందనమాట. సో అదొకటి. సో నెక్స్ట్ వచ్చి హౌ మచ్ టైమ్, ఎంత టైం మనం టమ్మీ టైమ్ ఇవ్వచ్చు బేబీకి. జనరల్‌గా స్టార్ట్ చేసేటప్పుడు 30 సెకండ్స్ స్టార్ట్ చేయొచ్చు. 30 సెకండ్స్ స్టార్ట్ చేయాలి. డెఫినెట్లీ మనం ఫుల్ యాక్టివ్‌గా ఉండాలి. ఎందుకంటే బేబీని టమ్మీ టైమ్ ఇచ్చినప్పుడు వాళ్ళ నోస్ అనేది నేలకి తగులుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో మనము కొంచెం అటెంటివ్‌గా ఉండాలనమాట వాళ్ళతోని. 30 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా ఎవ్రీడే 3 టైమ్స్ ఇవ్వచ్చు. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్. అదే నెమ్మదిగా 30 సెకండ్స్ నుంచి 1 మినిట్, 2 మినిట్స్, 10 మినిట్స్ వరకు కూడా మనం టమ్మీ టైమ్ ఇవ్వచ్చు. ఫస్ట్ 3 మంత్స్ వరకి. తర్వాత ఎలాగో పిల్లలు బోర్ల పడతారు. తర్వాత మనకు టమ్మీ టైమ్ ఇచ్చే అవకాశం ఉండదు. సో ఇది ఇచ్చే టైంలో మాత్రం ఈ పీరియడ్స్‌లో మనం ఇంతవరకి టమ్మీ టైమ్ అనేది ఇస్తే మనకి పిల్లల్లో మంచి బెనిఫిట్స్ అనేవి మనం చూస్తాం. సో నేను ఇక్కడ ఎన్ని వేస్‌లో టమ్మీ టైమ్ ఇయ్యొచ్చు అనేది చూపిస్తున్నాను. సో ఇట్లాంటి కాంట్రాస్ట్ బుక్స్ ఉంటాయి. సో అలాంటివి తీసుకొని బేబీ ముందు పెట్టి మనము చూపించవచ్చు. అదొక వే. ఇంకోటి వచ్చి ఇట్లా ఏదన్నా ఇట్లా సర్ఫేస్ మీద ఇట్లాంటి టాయ్ పెట్టి దాని స్టమక్ కింద ఉండేటట్టు, చెస్ట్ దానికి ఉండేటట్టు చూడొచ్చు. ఇదొక వే.
అండ్ ఆల్సో వెంటనే ఫీడింగ్ ఇవ్వగానే బేబీకి టమ్మీ టైం చేపియొద్దు, వాళ్ళు స్పిటప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక వే వచ్చేసి ఇట్లా మనం ఒక టవల్ని రోల్ చేసి దాన్ని వాళ్ళ చెస్ట్ మీద పెట్టాలి. దా మిగిలింది బాడీ మొత్తం కింద ఉంటుంది, ఫ్లాట్ సర్ఫేస్ ఉండి ఒక టవల్ని ఇట్లా రోల్ చేసి పెట్టాలన్నమాట. సో ఈ విధంగా ఇదొకటి థర్డ్ వే అనమాట, ఇలా కూడా చేయొచ్చు. ఇవి నేను ప్రాక్టీస్ చేసినవి, నేను మా బేబీకి ఇంప్లిమెంట్ చేసినవి వేస్ నేను చూపిస్తున్నాను. సో నాకు ఇవి వర్కౌట్ అయ్యాయి, అందుకే ఇట్లా చూపిస్తున్నాను అనమాట. సో ఇట్లా టమ్మీ టైం చేయించేటప్పుడు వాళ్ళతోని ఇట్లా చిటికెలు వేయడము, పిలవడం అలాంటివి చేయాలన్నమాట. అండ్ ఇంకోటి వచ్చి మన మీద పడుకోబెట్టుకోవడం అనమాట. ఇట్లా బోర్లా మనం స్ట్రైట్ ఉండాలి, వాళ్ళని మన మీద బోర్లా పడుకోవాలి. సో దాన్ని మనం మాట్లాడేదంతా వినిపించేటట్టు అట్లా బోర్లా పడుకుంటే కూడా మంచిదన్నమాట. సో ఇది వెంటనే ఫీడింగ్ ఇవ్వగానే చేయించొద్దు, ఎందుకంటే స్పిటప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పిన. అండ్ ఆల్సో ఇఫ్ యువర్ బేబీ కొంచెం వీక్గా ఉంది అనుకుంటే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. అలాగే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే వాళ్ళ టర్మ్ కంటే ముందు పెట్టిన బేబీస్కి కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి స్టార్ట్ చేస్తే వెరీ గుడ్. ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మా బాబు అయితే బోర్లా పడ్డాడు అనమాట, ఫస్ట్ టైం బోర్లా పడ్డాడు, నేను అది క్యాప్చర్ చేయగలిగిన. 3 months కంటే కొంచెం ముందే పడ్డాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.